గసగసాలను ఆహారంలో ఇలా చేర్చుకుంటే ఎన్నో ప్రయోజనాలు అవేంటో ఈ వీడియోలో చూసేద్దాం. గసగసాలను రోజు తింటే గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది మరియు గర్భం ధరించడం సులభమవుతుంది. అదే సమయంలో మలబద్ధకం సమస్యలు ఉన్నవారు కూడా దీన్ని తింటే ఉపశమనం ఉంటుంది. తెల్లటి ఆవగింజల్లో ఉండే గసగసాలు ఆహారంలో చేర్చుకుంటే చాలా లాభాలు ఉంటాయి. చాలా రకాల గ్రేవీ కూరల్లో కూడా గసగసాలను మిక్సీ పట్టి వేస్తారు. దీంతో కూరలకు రుచితో పాటు చిక్కదనము వస్తుంది. అంతేకాకుండా బాలింతలకు గసగసాలను మిక్సీ పట్టి పొడితో కూర చేసి కూడా ఇస్తారు. దీంతో పాలు పడతాయని చెబుతారు. దీనితో పాటే గసగసాలను తినడం వల్ల అనేక లాభాలున్నాయి. గసగసాల్లో మోనోసాచురేటెడ్ కొవ్వు పరిమాణం 0.7 గ్రాములు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు 115 మిల్లీగ్రాములు, అలాగే ప్రోటీన్ సుమారు 1.6 గ్రాములు మరియు డైటరీ ఫైబర్ 1.6 గ్రాములు, మెగ్నీషియం, ఫాస్ఫరస్, ఐరన్, కాల్షియం 126 మిల్లీగ్రాముల దాకా ఉంటాయి. ఇక గసగసాలతో రుచికరమైన చట్నీ చేసుకుని తినవచ్చు, లేదా ఏదైనా పచ్చళ్ళల్లో కూడా వీటిని వేసుకోవచ్చు. గ్రేవీ కర్రీల్లో గసగసాలను పొడిగా చేసి వేయవచ్చు. మీల్ మేకర్, టమోటా లాంటి కూరల్లో గసగసాల పొడి మరింత రుచి పెంచుతుంది. గ్రేవీ కూడా చిక్కగా అవుతుంది. అలాగే కాస్త గసగసాల పొడిని మజ్జిగలో కలుపుకొని తాగినా మంచి ఫలితం ఉంటుంది. గసగసాలను పొడిగా చేసి పటిక బెల్లంతో కలిపి తినవచ్చు. టమోటా, వెల్లుల్లితో చేసిన తాలింపులో కాస్త బరకగా మిక్సీ పట్టిన గసగసాలు వేసి కూర చేసుకోవచ్చు. గసగసాలను రోజు ఆహారంలో తింటే పేగు ఆరోగ్యం మెరుగుపడుతుంది. మలబద్ధకం లాంటి సమస్యలు దూరం అవుతాయి. దీనివల్ల ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ సమస్య కూడా తగ్గుతుంది. ఆహారం తిన్న తర్వాత లేదా ఏదైనా హెవీ ఫుడ్ తిన్న తర్వాత, పానీయాలు తాగిన తర్వాత పొట్ట నిండుగా కడుపు నొప్పిగా అనిపించే వాళ్ళు వెంటనే మల విసర్జనకు వెళ్లాల్సి వస్తుంది అనిపించినప్పుడు గసగసాలు తినవచ్చు. ఈ సమస్య కాస్త గసగసాలు తగ్గిస్తాయి. గసగసాల్లో గుండెని ఆరోగ్యంగా ఉంచే అన్ని ముఖ్యమైన ఖనిజాలు ఉన్నాయి. చర్మం, జుట్టుకు మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండటం వల్ల గసగసాలు తినడం వల్ల చర్మం యవ్వనంగా కనపడుతుంది. జుట్టు కూడా పెరుగుతుంది. గసగసాలు అకాల వృద్ధాప్యాన్ని నివారించడంలో, చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చడానికి పనిచేస్తాయి. ఎముకల్లో కాల్షియం లోపం ఉన్నవారు గసగసాలు వీరికి మేలు చేస్తాయి. ఇందులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలోని లోపాన్ని తొలగిస్తుంది. మహిళల్లో సంతానోత్పత్తిని పెంచుతుంది. సంతానోత్పత్తి సమస్యలు ఉన్న మహిళలకు జింక్, కాల్షియం, ఐరన్ ఎక్కువగా అవసరం. అటువంటి పరిస్థితుల్లో గసగసాలు పునరుత్పత్తి ఆరోగ్యాన్ని పెంచడానికి సహాయపడతాయి. ఇక డెలివరీ తర్వాత బాలింతలు అన్ని రకాల ఆహారాలు తినలేరు. పిల్లలకు పాలు ఎక్కువగా వచ్చేలా వాళ్ళ ఆహార శైలి ఉంటుంది. అందుకే ఈ సమయంలో గసగసాలతో చేసిన కూర చాలా చోట్ల ఇస్తారు. దీంతో పోషకాలు అందటంతో పాటు పాల ఉత్పత్తి కూడా పెరుగుతుందని చెబుతారు.